Stand for the reading of the word. వాక్యాన్ని చదువుటానికి మనం నిలబడదాం. This is only one verse. 1 Timothy chapter 3 verse 16. మొదటి తిమోతి 3:16. Only 16. 1 Timothy 3:16. Is that right? Praise the Lord. Amen. Amen. God was manifest in the flesh. అయితే దేవుడు శరీరంలో ప్రత్యక్షమై ఉన్నాడు. May the Lord add his blessings to the reading of the word. దేవుడు ఈ చదవబడిన వాక్యానికి దేవుని ఆయన ఆశీర్వాదం చేయను గాక. You may all please be seated. అయితే మీరందరూ కూర్చోవచ్చు. To take a topic for this evening's message, ఈ రాత్రి కొరకు ఈ టాపిక్ అంశాన్ని తీసుకోవడానికి the prophet speaks about this. ప్రవక్త గారు దీని గురించి మాట్లాడి ఉన్నారు. His title of the message is Christ is the mystery of God revealed. అయితే Christ is the mystery of God revealed. అయితే క్రీస్తు మర్మమైన క్రీస్తు బయలుపరచుట అనే వర్తమానంలో ఆయన మాట్లాడుతున్నాడు. But he is talking about the threefold purpose of God's great mystery. అయితే దేవుని యొక్క మర్మయుక్తమైన మూడు విషయాల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. What is the great mystery? ఆ గొప్పనైన మర్మం ఏమిటి? Without controversy, great is the mystery of godliness. అయితే నిరాక్షేపంగా దైవభక్తిని గురించిన మర్మము గొప్పదై ఉన్నది. God was manifest in the flesh. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షమాయను. The great Jehovah God. అయితే గొప్పనైన యెహోవా దేవుడు. The infinite God. ఆయన అతీతమైన పెద్ద దేవుడు. Better దేవుడు. Who had no beginning and no end. ఎవరికైతే ఆయనకి ఆరంభం లేదు, ప్రారంభం లేదు, ముగింపు లేదు. We are finite. He is infinite, we are finite. We have a beginning and an end. అయితే మనకు ఒక ప్రారంభం అనేది ఉంది, మనకు ఒక ముగింపు అనేది ఉన్నది. We are confined in the time frame. అయితే ఒక సమయం కొరకు మనము ఉంచబడి ఉన్నాము. But he is infinite. కానీ ఆయనకి సమయం లేదు. He is such a great God. ఆయన చాలా గొప్ప దేవుడు అయినాడు. And we cannot comprehend with God with our thinking, with our imagination. మన ఆలోచనతోటి కానీ మన తలంపులతోటి కానీ దేవుని లాగా మనం ఆలోచించలేము. Our feelings, our emotions, we cannot comprehend this great mighty God. ఈ సర్వశక్తుడైన దేవుని ఆలోచన కానీ ఆయన యొక్క ఉన్నతాన్ని కానీ మనం ఏమాత్రం కూడా ఆలోచించలేము. He says, the prophet says, ప్రవక్త చెప్పినాడు, notice God has a threefold purpose in this great mystery. అయితే దేవుడు ఈ యొక్క గొప్పనైన మర్మంలో మూడు విషయాలు ఉన్నాయి. In his great mystery secret that he had before the world began. అయితే ఈ లోకం ఆరంభం కారక ముందే సీక్రెట్ అనే మర్మయుక్తంగా ఉన్నది. He had a threefold purpose. మూడు రకముల ఉద్దేశములు ఉన్నాయి ఆయనకి. But that threefold purpose was a secret. ఆ యొక్క మూడు ఉద్దేశములు అనేవి కూడా చాలా రహస్యంగా ఉన్నాయి. And God, he could not, have fellowship with people. అయితే దేవుడు ఆ యొక్క మనుషులతోటి సహవాసం కలిగి ఉండలేడు. He was such a holy God. ఆయన ఎంతో పరిశుద్ధమైన దేవుడు. On Mount Horeb, when he came down, Horeb. హోరేబు కొండ మీద వచ్చినప్పుడు ఆయన, when Moses went up to get the 10 commandments from him, ఆయన దేవుని యొద్ద నుంచి మోసే యొక్క 10 ఆజ్ఞలు పొందుకోవడానికి వెళ్ళినప్పుడు, he started to draw a line around the mount.
ఆ యొక్క కొండ చుట్టూగా ఆయన ఒక గీతను గీసి ఉన్నాడు. No one should cross that, not even an animal. ఆ ఎవరు కూడా దాన్ని దాటకూడదు, ఒక జంతువు కూడా దాన్ని దాటవద్దు. God's holiness will destroy them. దేవుని యొక్క పరిశుద్ధత వారిని నాశనం చేస్తుంది. And when God spoke from them, దేవుడు వారితో మాట్లాడి ఉన్నాడు. because the people said, Moses, you are making too much of yourself. We don't want to listen to you. Let God talk to us. అయితే వారు అంటున్నారు, మోషే నిన్ను ఎక్కువగా చేసుకుంటున్నావు, దేవుడు మాతో మాట్లాడును గాక అని వారు చెప్తున్నారు ఆయనతో. We cannot see that God. మేము ఆ దేవుని చూడలేము. We cannot hear that God. మేము ఆ దేవుని వినలేము. We cannot fellowship with that God. మేము ఆ దేవునితో సహవాసం చేయలేము. You are like a broker, an agent. You are coming and tell us, God said this, God said that, do this, do that. We don't want to hear from you. Let God talk to us. ఆ దేవుడు ఇది చెప్పాడు, అది చేశాడు, దేవుడు అది చేశాడు, నువ్వేదో మధ్యలో వచ్చి బ్రోకర్ గా నువ్వు ఇది చేస్తున్నా, దేవుడు ఇట్లా చెప్పాడు అట్లా చెప్పాడు, నువ్వు వద్దు, దేవుడు మాతో సహవాసం చేయాలని వారు ఆశిస్తున్నారు. So God said, okay, I'll talk to them. Prepare yourself. అయితే ఆయన అన్నాడు, సరే నేను దేవుడితో మాట్లాడతాను, సిద్ధపడదామని చెప్పినాడు. Moses went up the mountain. దేవుడు మోషే కొండపైకి వెళ్ళాడు. And God spoke out of the fire. దేవుడు ఆ అగ్ని ద్వారా మాట్లాడి ఉన్నాడు. And when God spoke, దేవుడు ఎప్పుడైతే మాట్లాడాడో the people all became afraid. ఆ ప్రజలందరూ కూడా వణికిపోతున్నారు, భయపడుతున్నారు. They were all running away. వారందరూ కూడా పారిపోతున్నారు. Their hands on their head. వారు తల మీద చేతులు పెట్టుకుంటున్నారు. Closing their ears. వారి యొక్క చెవులు మూసుకుంటున్నారు. Oh, we cannot hear this noise. ఈ యొక్క శబ్దాన్ని మేము వినలేమంటున్నారు. We cannot bear this noise. ఈ యొక్క శబ్దాన్ని భరించలేకపోతున్నాం. Oh, it is too much for us. ఇది చాలా ఎక్కువగా ఉన్నది మాకు. Moses, we don't want God to talk to us. You talk to us. మోషే, దేవుడు మాతో మాట్లాడవద్దు, నీతోనే మాట్లాడనిమ్ము అంటున్నారు వారు. So how could that God have fellowship with man? ఎలాగూ దేవుడు మనుషులతోటి సహవాసం కలిగి ఉన్నాడు మరి. He's such a mighty God. ఆయన ఎంతో గొప్పనైన దేవుడు. He's such a holy God. ఆయన పరిశుద్ధ దేవుడు. He's such a righteous God. ఆయన నీతిగల దేవుడు అయినాడు. But God wants to have fellowship with man. అయితే దేవుడు మనుషులతోటి సహవాసం కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. So he himself, he made a plan, a threefold purpose. అయితే ఆయన తనకు తానుగా ఇక మూడు స్థానాలుగానే ఒక ప్లాన్ ఆయన చేసుకుని ఉన్నాడు. The first thing was that God wanted to reveal himself to the people. అయితే మొదటగా దేవుడు తను తానే ప్రజలకు బయలుపరచుకోవాలనుకున్నాడు. Because in 1 Timothy 6, అయితే మొదటి తిమోతి 6లో 1 Timothy 6 16. 1 Timothy 6:16 it says, Amen. 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 See, he is the only one who hath immortality. Immortality is who cannot die. ఆ యొక్క అమరత్వం అనేది ఎవరు కూడా అనగా ఎవరు ఆ వ్యక్తి చనిపోడు. And he is dwelling in the light which no man can approach. ఆ యొక్క ఎవరు కూడా సమీపించడానికి వెలుగులో ఆయన జీవిస్తూ ఉన్నాడు. When God met Moses at the burning bush, ఆ యొక్క మండుచున్న పొద దగ్గర మోషే దేవుడిని కలుసుకున్నప్పుడు Moses, he said, oh, this is something very strange. Let me go and see. ఆ మోషే అనుకున్నాడు, అరే ఇదేదో వింతగా ఉంది, అయితే నేను వెళ్ళి చూస్తాను అనుకున్నాడు. And when he went there, the bush, it is burning, but it is not turning into ashes. అయితే ఆయన It is not getting consumed. ఆ మండుచున్న పొద దగ్గరికి వెళ్ళుచున్నప్పుడు అక్కడ ఆయన చూస్తూ గమనించినప్పుడు ఏమనుకున్నాడంటే, అరే ఇది బూడిద అవ్వట్లేదా అనుకున్నాడు. So when he went near, ఆయన దగ్గరికి వెళ్తున్నప్పుడు a voice from the burning bush says, Moses, Moses, the ground you are standing on is holy ground. Remove your shoes. అయితే దగ్గరికి వెళ్ళి ఆ మండుచున్న పొద దగ్గరికి వెళ్తున్న సమయంలో ఆయనకి ఒక స్వరం వినిపించింది, మోషే మోషే, నువ్వు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధమైనది, నీ చెప్పులు విడుమని ఆయన చెప్తూ ఉన్నాడు. So no one could go into that light to that God. ఆ యొక్క వెలుగులోనికి ఆ యొక్క దేవుని దగ్గరికి ఎవరు కూడా వెళ్ళలేకపోతున్నారు. He is a consuming fire. ఆయన ఎందుకనగా ఆయన దహించు అగ్ని అయినాడు. Who only hath immortality, dwelling in the light which no man can approach unto, whom no man hath seen nor can see. ఎవరు కూడా ఆయనను చూడలేరు. 16, 1 Timothy 3:16.
3:16. 1 Timothy, 1 Timothy. 3:16. Oh, sorry, 6:16. 6:16. I'm sorry. 6:16. That is 3:16. That's 6:16. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరుడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక. ఆమేన్. He is a God that no one can see. When Moses was leading the Israelites, Moses said, God, if I found favor in your eyes, let me see your face. అయితే మోషే ఇశ్రాయేలు నడిపిస్తున్నప్పుడు ఆయన అంటున్నాడు, ప్రభువా నీ యొక్క ముఖాన్ని నేను ఒకసారి చూస్తాను, ఒక అవకాశం ఉంటే అని చెప్తున్నాడు ఆయన. But he said, there is a cleft in the rock. You stand in the rock, I will cover you with my hands. After I have passed, you will see the backside of me. అయితే ఆయన అంటున్నాడు, నువ్వు ఆ కొండ తాటుకు ఉండి నువ్వు చూస్తూ ఉండు, నేను ఈ విధంగా వెళ్తూ ఉండగా నువ్వు నా వెనుక చూద్దు అని చెప్పినాడు ఆయన. And after God had passed, he removed his hand, and Moses saw the back portion that was like the image of a man. అయితే దేవుడు ఆ విధంగా వెళ్తూ ఉన్నప్పుడు మోషే ఎప్పుడైతే ఆ వెనుక భాగం, దేవుని యొక్క వెనుక భాగం చూశాడో అప్పుడు ఆయన అనుకున్నాడు ఇది ఒక మనుష్య రూపంగా ఉన్నదని. So when God showed himself to anyone, ఎప్పుడైతే దేవుడు తనను తాను ఎవరికైనా చూపించుకోవాలనుకుంటే, the only one that hath immortality, dwelling in the light which no man can approach, whenever he revealed himself or manifested himself to someone, it was in the form of a man. అయితే ఎప్పుడైతే ఆయన ఎవరికైనా చూపించాలనుకుంటున్నాడు, సమీపించడానికి తేజస్సులో ఆయన చూపించుకోవాలనుకుంటున్నాడు, ఆయన అప్పుడు ఒక మనిషిగా ఆయన చూపించుకుంటున్నాడు. Because he says no man had seen God, and no man seeing God can live. ఎవరు కూడా ఆయన చూడలేదు, ఒకవేళ చూసినట్లయితే వారు జీవించలేరు. So God, in his great mighty power, he could not have fellowship, reveal himself to, manifest himself to people. అయితే దేవుడు ఎంతో సర్వశక్తిమైనాడు, శక్తిమంతుడైనాడు. సో ఆయన ఆ విధంగా మనుషులతోటి సహవాసం నేరుగా కలిగి ఉండలేడు. He was the great Jehovah God who covered all space, time and eternity. అయితే ఆయన ఎంతో గొప్పనైన యెహోవా దేవుడు అయినాడు. సమస్తాన్ని యొక్క స్పేస్ ని కానీ సమయాన్ని కానీ ఆ యొక్క నిత్యత్వాన్ని అంతటి కూడా ఆయన చుట్టుకి ఉన్నాడు. He is too great to ever be revealed to people because it would be too mysterious. అది ఎంతో గొప్పనైనది, అది బయలుపరచడానికి మనుషులకి, ఎందుకనగా అది ఎంతో మర్మయుక్తమైనది. How could that great being or that great God that never had a beginning, అయితే ఈ యొక్క గొప్పనైన దానికి ఈ యొక్క ఆరంభం అనేది లేదు. he is in the eternity, ఆయన నిత్యత్వంలో ఉన్నాడు. and a great creature that was all that and he still is. ఆ యొక్క గొప్పనైన ఆ యొక్క క్రియేచర్ సృష్టి అనేది అంతా చేసి ఉన్నాడు, ఆయన అక్కడే ఉన్నాడు. Now it's so beautifully the prophet is unraveling the great mystery to us. అయితే బ్రదర్ బ్రానమ్ గారు మర్మం అనేది చాలా గొప్పగా మనకు బోధిస్తున్నారు. The threefold purpose of God's great mystery. ఆ యొక్క దేవుని మర్మమైన ఆ యొక్క మూడు యొక్క స్థానంలో అనే దాని గురించి చెప్తూ ఆయన, even though he was this great God, actually he was not God. అయితే వాస్తవానికి ఆయన దేవుడు కాదు. Prophet said that. I'm not saying that. నేను చెప్పట్లేదు ఆయన ఎంతో గొప్ప దేవుడైనా ఆయన దేవుడు కాదని చెప్తాను. Because God means an object of worship. అయితే దేవుడు అనగా ఒక ఆబ్జెక్ట్, ఒక ఆరాధించబడే ఒక వస్తువు అయి ఉండొచ్చు. No object of worship. ఒక వస్తువు ఆరాధించబడటం అయినది. No, people could not worship a God who they cannot see, they cannot approach. జనాలు ఎవరు కూడా ఒకదాన్ని సమీపించకుండా, అది ఎవరు దేన్ని కూడా కలవకుండా, దేన్ని కూడా ఆరాధన చేయలేరు. But the prophet said God had attributes within himself. అయితే ఆయన అంటున్నాడు దేవునికి ఆ యొక్క గుణగణాలు అనేవి లోపల ఉన్నాయి. No, he loved fatherhood. He liked to be a father. అయితే ఆయన తండ్రి తత్వాన్ని ప్రేమిస్తున్నాడు, ఆయన తండ్రికి ఉండటం ఇష్టపడుతున్నాడు. There's no one at marriage age or recently married who is going to become a father. No one in that stage now. Praise the Lord. అయితే ఇప్పుడు వాస్తవానికి ఎవరు కూడా కొత్తగా పెళ్ళై తండ్రి అవబోతున్న వారు ఎవరు లేరు. Very soon I suppose there'll be one or two in this church. త్వరలో 1, 2, 3 ఎవరైనా ఉండొచ్చు.
Amen. ఆమేన్. I'm praying for that soon. నేను దాని గురించి ప్రార్థన చేస్తున్నాను Amen. త్వరలో. God bless you. So God, He loved to be a father. అయితే దేవుడు తండ్రిగా ఉండటకు ఇష్టపడుతున్నాడు. He loved fatherhood. ఆయన తండ్రి తత్వాన్ని ఇష్టపడుతున్నాడు. And the only way that He could express it was to become a son, to become a man. అయితే కుమారుడుగా అవి దాన్ని ఎక్స్ప్రెస్ దాన్ని బయలుపరచడానికి ఆయన ఒక తన కుమారుడుగా అవుతూ ఒక మనిషిగా వస్తున్నాడు ఆయన. Now people love this verse, John 3:16. For God so loved the world, He gave His only begotten Son, that whosoever believeth on Him should not perish but have everlasting యోహాను life. 3లో ఉన్నట్లుగా దేవుడు లోకంను ఎంతగానో ప్రేమించాడు, తన అద్వితీయ కుమారుడు లోకంను పంపించాడని వాక్యం ఉన్నది. So what we understand by that scripture is God the Father, an old man sitting on the throne there, in a chair there, and He's sending a young man, black hair. He's sending him to the earth to die for the sins of the world. అయితే మనం చూస్తున్నాం ఈ వాక్యాన్ని బట్టి ఒక పెద్దలైన దేవుడు, చాలా పెద్దవాడు, ముసలి ఆయన, తెల్ల వెంట్రుకలు కలిగి సింహాసనం మీద కూర్చొని ఒక చిన్న మంచి యవనంగా నల్ల వెంట్రుకలు కలిగిన ఒక మంచి యవనస్తుని లోకంలో పంపించున్నాడు. How much this world, technology, science, theology is trying to find God, they cannot find Him. అయితే ఎంతగానో ఈ లోకంలో ఉన్న టెక్నాలజీ కానీ, ఆధునికతగా ఏదైనా కానీ, నాగరికత కానీ, ఏది కూడా సైన్స్ కానీ ఏది కూడా ఆయన్ని కనుగొనలేదు. Because God has to reveal Himself to you. ఎందుకనగా దేవుడు తను తాను నీకు బయలుపరచబడాలి. Matthew 11:27 He says, Matthew 11:27. అయితే మత్తయి సువార్త 11:27లో No man knoweth the Son except the Father. No man knoweth the Son except the Father. No man knoweth the Son except the Father. అయితే ఎవరు కూడా కుమారుడు గురించి తెలియదు తండ్రికి తప్ప. And no man knoweth the Father except the Son. అయితే తండ్రికి తప్ప కుమారుడు గురించి ఎవరికి తెలియదు. And he to whom the Son will reveal him. Hallelujah. కుమారుడిని ఆయన బయలుపరుస్తాడు వారికి తప్ప. No Bible college can reveal the Father or the Son to you. ఏ బైబిల్ కాలేజ్ కూడా తండ్రిని కానీ కుమారుని కానీ నీకు బయలుపరచలేరు. Theology will only lead you into more and more confusion. ఆ థియాలజీ అనగా దేవుని గురించిన జ్ఞానము అది నీకు దాన్ని పరిచయం చేయగలదు. Only the Son కానీ కుమారుడు మాత్రమే can reveal the Father. ఆ తండ్రిని నీకు బయలుపరుస్తాడు, కుమారుడు మాత్రమే తండ్రిని బయలుపరుస్తాడు. Now how is it that the Son can reveal the Father? ఎలాగూ కుమారుడు తండ్రిని బయలుపరచగలడు? Because only the Son knows the Father. ఎందుకనగా కుమారుడుగా తండ్రి గురించి తెలుసు కాబట్టి. That is what he is saying. అందుకని ఆయన చెప్తున్నాడు. And the only way that mighty God can express it was to become a son, a man. అయితే ఈ యొక్క గొప్పనైన యొక్క తండ్రిని మాత్రమే కుమారుడు గురించి తెలుసు కాబట్టి ఆయన మాత్రమే ఆయన మన ముందు మనుషునిగా ఆయన ప్రత్యక్షం అవ్వగలడు. That's the reason Jesus kept saying the Son of Man, the Son of Man, the Son of Man. ఆ కారణం చేతనే యేసు చెప్తున్నాడు ప్రతిసారి మనుష్య కుమారుడు అని చెప్తూ ఉన్నాడు. They did not know what he was talking about. అయితే వారికి తెలియదు ఆయన దేని గురించి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు. So you get it now? Prophets asking, now you get it? They did not know what he was talking about. అయితే మీకు అర్థమవుతుందా వారు ఆ సమయంలో ఎవరి గురించి మాట్లాడుతున్నా వారికి అర్థం కావలేదు. That great God who hath immortality, he wanted to express himself. అయితే ఆ యొక్క గొప్పరైన దేవుడు, ఆ యొక్క మరణం లేని వ్యక్తి నీకు ఆయన బయలుపరచబడాలని అనుకుంటున్నాడు. That was one of his great threefold purpose was to express himself, identify himself with human beings, to reveal himself in Christ Jesus. అయితే ఆయన ఎంతో గొప్పరైన ఇక మూడు విషయాల్లో ఒకటిగా మొదటిగా ఆయన నీకు తన్ను తానుగానే ప్రత్యక్షం అవ్వాలని అనుకుంటున్నాడు మనుషులకు in Christ Jesus. క్రీస్తులో. Praise the Lord. Now Colossians 2:9 tells us, or we'll go to Hebrews 10:5 first. We'll go to Hebrews 10:5. అయితే హెబ్రీయులు 10వ అధ్యాయం 5వ వచనం. Now God has the attribute of a father.
He loves fatherhood. So, to be a father, he needs a son. అయితే దేవుడికి తండ్రిగా ఉండటం అవసరము. ఆయనకి ఒక ఎంతో ఇష్టమైనది కాగా ఆయనకి ఒక కుమారుడు కూడా కావాలి. So now that God, he is creating a body in which he can come and dwell and call that body the Son of God. అయితే ఆయన దాని కొరకు ఒక శరీరాన్ని ఏర్పరిచి దాన్ని బలిగా నీ కొరకు ఆయన బలిగా అర్పించి ఆయన దాని కొరకు నీ కొరకు పంపించి ఉండాల్సి ఉన్నది. Hebrews 10:5, please fast. Amen. హల్లెలూయా. For thou hast prepared a body for me. అయితే నా కొరకు నువ్వు ఆయనకు శరీరం తయారు చేసి ఉన్నావు. And John 1:14 says, we are not born of the flesh, no of the will of man, no of blood, but we are born of God. He was the first begotten Son of God, who was born without blood, born without the will of man, born without John 1:14. Amen. Is that right? John 1:14. The word was made flesh. Okay. Okay, 13, verse 13. 11వ వచనం. Amen. Which were born not of blood, no of the will of flesh, no of the will of man, but of God. So God, that great Jehovah, God who is the Spirit, అయితే యెహోవా యొక్క గొప్పనైన ఆత్మలో ఉన్నాడు ఆయన. he has created for himself a body. తన కొరకే ఆయన ఒక శరీరాన్ని తయారు చేసి ఉన్నాడు. And the name given to that body is the name above all names. ఆ యొక్క శరీరానికి నామం ఇవ్వబడింది అన్ని నామాల కన్నా పైన. That all the knees in heaven and in earth and below the earth should bow at that name. పరలోకంలో కానీ భూమి మీద కానీ భూమి కింద ఉన్న ఎక్కడ కూడా ప్రతిది కూడా ప్రతి ఒక్క మోకాలు కూడా ఆ నామానికి వంగాలి. The name of Jesus. ఆ యొక్క నామమే యేసు నామము. Amen. ఆమేన్. Now Colossians 2:9. అయితే కొలస్సీ 2:9. Amen. Amen. Hallelujah. హల్లెలూయా. Now is it clear for you all? మీ అందరికీ Amen. స్పష్టంగా అర్థమైందా? Colossians 2:9 says, for the fullness of God, అయితే సర్వ పరిపూర్ణం కొరకు, the fullness of God, దేవుని యొక్క పరిపూర్ణత కొరకు, there was no reservation there. No reservation, no something taken and kept separately for pastor or for Pastor James, nothing. ఎవరి కొరకు రిజర్వేషన్ లాగా ముందుగా తీసి పెట్టబడలేదు. అది జేమ్స్ కొరకు, సోదరు జేమ్స్ కొరకు కాదు, ఎవరి గురించి లేదు అక్కడ. Not like Ananias and Sapphira they did. When they came to give what all what they sold, they said, let's keep something for tomorrow. That's a reservation. వారి అననీయ సఫీరా ఏ విధంగా అయితే చేస్తున్నారో, ఇంత ఉంది కదా రేపటి కొరకు కొంచెం పెట్టుకుందాం, ఏదైతే చేస్తున్నారో అది రిజర్వేషన్ అయినది. But Paul is saying the fullness of the Godhead, అయితే దేవుడు చెప్పినాడు ఆ పరిపూర్ణమైన దేవుని యొక్క దైవత్వం అనేది, it dwelt in Christ Jesus bodily. అది సర్వ పరిపూర్ణంగా శరీరంగా క్రీస్తునందు నివసించుతున్నది. Because God has created this body, ఎందుకనగా దేవుడు యొక్క శరీరాన్ని తయారు చేశాడు. now he has transferred himself from spirit form to flesh and blood. అయితే ఏదైతే దేవుడు ఆత్మరూపంలో ఉన్నాడో ఆ ఆత్మరూపం నుంచి యొక్క శరీర రూపంలోకి తాను మార్చుకొని ఉన్నాడు. That is what in 1 Timothy 3:16 is saying, great is the mystery of godliness. That God was manifest in the flesh. అయితే మొదటిగా మనం చదివిన వాక్యంలో గొప్పనైన 3 మర్మములు స్థానంలో అనేది వాటిలో ముందు ఉన్నది. ఆ మనిషిని భయపరచట, ఆ శరీరంలో వచ్చి బయలుపరచట అనేది విషయంలో చూస్తున్నాము. Now God is manifesting himself to people
in his son Christ Jesus. అయితే దేవుడు తన సొంత కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా తాను మనుషులకు బయలుపరచబడుతున్నాడు. Now to be a father, he needs to have a son. ఒక తండ్రిగా ఉండుటకు ఆయనకు ఒక కుమారుడు ఉండాలి. Now he's got a son. అయితే ఇప్పుడు ఆయనకు కుమారుడు ఉన్నాడు. So now he becomes father. అయితే ఇప్పుడు ఆయన తండ్రి అయినాడు. When any of you get married, ఈ మీరు ఎవరైనా వివాహం చేసుకుంటే you're called a bachelor and spinster before marriage. నువ్వు పెళ్లి చేసుకునే ముందు నువ్వు ఒక బ్యాచిలర్ గా పిలువబడతావు. When you're married, you become husband and wife. ఆ తర్వాత నువ్వు పెళ్లి చేసుకున్నాక భార్య భర్తగా పిలువబడతావు. But when you get your first child, నువ్వు ఎప్పుడైతే నీ మొదటి సంతానం పొందుకుంటావో you get a promotion. నీకు ప్రమోషన్ అనేది వస్తుంది. You become father and mother. నువ్వు అప్పుడు తల్లివి తండ్రివి అవుతావు. Without a child, you're husband and wife. నువ్వు పిల్లలు లేకుండా నువ్వు ఒక కేవలం భార్య భర్తగానే. But you cannot say we are father and mother. అప్పుడు నువ్వు తల్లిని తండ్రిని అని చెప్పుకోలేవు. So God was God. దేవుడు తండ్రి అయినాడు. But he actually potentially he was not God. అయితే వాస్తవంగా in reality he was not God. వాస్తవానికి ఆయన దేవుడు కాడు. So when he got a son, ఎప్పుడైతే ఆయన కుమారుడు కలిగి ఉన్నాడో, then he is expressing his fatherly attribute. అప్పుడు తండ్రి యొక్క గుణాన్ని దేవుడు బయలుపరుస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. So now he has a son. ఇప్పుడు ఆయనకి కుమారుడు కలిగి ఉన్నాడు. Now he is revealing himself through his son. ఇప్పుడు తండ్రి కుమారుడు ద్వారా సమస్తం ఆయన తాను బయలుపరుచుకుంటున్నాడు. Oh, but he could have fulfilled that in Adam and Eve. లేదంటే ఆయన ఆదాము హవ్వలను ఇది ఆయన నెరవేర్చి ఉండొచ్చు. The Bible says Adam was the son of God. అందుకనే వాక్యం సెలవిస్తుంది ఆదాము దేవుని యొక్క కుమారుడు అని. In the genealogy, if you read in book of Matthew, it is coming in reverse direction. It is saying finally Adam was the son of God. మత్తయి సువార్తలో మనం మొదటి అధ్యాయంలో చూస్తే ఆ యొక్క వంశావళి అంతా చూస్తే ఆదాము దేవుని కుమారుడుగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. But the prophet says he could do that in Adam and Eve. అయితే ప్రవక్త చెప్తున్నాడు ఆ యొక్క విషయాన్ని ఆదాము హవ్వలో ఆయన చేయవచ్చు. But sin separated them. కానీ పాపం వారిని వేరుపరిచింది. So now there had to be some other way to get to it. అయితే దానికి ఒక వేరే మార్గం ఉండాలి. Hallelujah. Hallelujah. Sin had separated them. అయితే వారిని పాపం అనేది వేరుపరిచింది. He was father to Adam and Eve. ఆయన ఆదాము హవ్వకు ఒక తండ్రిగా ఉన్నాడు. But he also had the attribute of being a savior. అయితే ఆయన ఒక రక్షకుడిగా ఉండే ఒక గుణగణాలు కూడా ఉన్నాయి ఆయనకి. He also had the attribute of being a healer. ఆ యొక్క స్వస్థపరిచే యొక్క గుణం కూడా కలిగి ఉన్నాడు ఆయన. He also had the attribute of being our peace. ఆ యొక్క సమాధానం ఇచ్చే యొక్క గుణాన్ని కూడా కలిగి ఉన్నాడు ఆయన. Now Adam and Eve did not fall in sin. అయితే ఆదాము హవ్వ ఎప్పుడు పాపంలో పడకన ముందు his attribute as father only would have been expressed. అయితే తండ్రి యొక్క గుణం అనేది ఒకటి మాత్రమే బయలుపడుతూ అయ్యేది. But as a savior, as a healer, his attributes would have been confined within himself. So the prophet is saying, oh, this is so rich to me just to even think of it. Hallelujah. See what God's purpose was. Why didn't he just keep Adam and Eve like that? Then he would never been able to express his fullness, his full attribute. It is true, he would have been a father to Adam and Eve. But he is also a savior. How do you know he was? Prophet is saying he is because I have had the experience. Amen. How do you know he is a savior? When I was talking to Brother Emmanuel this afternoon, he shared his personal life with me before coming to the Lord. And I told him what a good fellow I was before I came to the Lord. I was the worst rascal on the face of this earth before I accepted the Lord Jesus Christ. You all are blessed children.
మీరందరూ కూడా దీవించబడ్డ పిల్లలై ఉన్నారు. You wouldn't know what I will talk about also. నేను దేని గురించి మాట్లాడుతున్నానో మీరు తెలుసుకోలేరు. So prophet is saying, ప్రవక్త చెప్తున్నాడు, when he is asked, how do you know he was a savior? ప్రవక్తను అడుగుతున్నారు, ఆయన రక్షకుడని ఏ విధంగా నువ్వు చెప్పగలవు? Prophet said, he is because I have had the experience. ఆయన అదే అయినాడు, ఎందుకంటే నాకు అనుభవం అనేది ఉన్నది. Now if you ask me, how do you know that he was a savior? నువ్వు నన్ను అడగవచ్చు, ఆయన రక్షకుడని ఏ విధంగా చెప్పగలవు? I have had the experience. నాకు ఆయన అనుభవం ఉన్నది. I was a sinner. నేను ఒక పాపిని. I was dead in sins and trespasses. ఆ యొక్క పాపంలో పడి చనిపోతూ ఉన్నాను. I was going on a sliding board into hell. ఆ యొక్క నరకంలో మెల్లమెల్లగా దిగజారిపోతూ ఉన్నాను. When the Lord came and held my hand and took me up again. అయితే దేవుడు వచ్చి తన చేతిని అందించి సాయం చేసి పైకి లేపి ఉన్నాడు. He is a savior. ఆయన రక్షకుడై ఉన్నాడు. And he had to express that attribute. ఆ యొక్క గుణగణాన్ని ఆయన ఖచ్చితంగా ఆయన వ్యక్తపరచాలి. Now how could he do that? ఆయన ఏ విధంగా చేయగలడు? Only through Christ. క్రైస్ట్. Through Christ. అది క్రీస్తు ద్వారా మాత్రమే. How could he be a son? ఆయన ఏ విధంగా కుమారుడుగా ఉండగలడు? Only through Christ. క్రీస్తు ద్వారా మాత్రమే. Hallelujah. హల్లెలూయా. How could he be a healer? ఆయన స్వస్థపరిచేవాడిగా ఎలా ఉండగలడు? Only through Christ. క్రీస్తు ద్వారానే. By his stripes we are healed. ఆయన గుణగణం వల్లే మనం స్వస్థత పొందుకుంటున్నాం. Now if you ask me, Pastor James, how do you know he is a healer? సోదరుడు జేమ్స్ గారు, ఆయన ఏ విధంగా స్వస్థపరిచేవాడు అయినాడు? I just shared my testimony. ఇప్పుడే నా సాక్ష్యం మీకు చెప్పినాను. 1 1 2 2 3 3 4 4 5 5 He is my healer. ఆయన నా స్వస్థపరిచేవాడు. Through Christ. క్రీస్తు ద్వారా. So he needed a son. ఆయనకు ఒక కుమారుడు కావాల్సింది. He made himself a body. అయితే తనకు తానుగానే ఆయన ఒక శరీరాన్ని చేసుకున్నాడు. Hallelujah. హల్లెలూయా. So only through Christ. ఆ క్రీస్తు ద్వారా మాత్రమే. See, all things are wound up in that one person. ఆ విషయాలు అన్ని కూడా ఒకటే వ్యక్తిలోనే అన్ని కూడా నింపబడి ఉన్నాయి. Packed into one person. Wound up. ఒక వ్యక్తిలోనే నింపబడి ఉన్నాయి. In Christ Jesus. అదే యేసుక్రీస్తులో. Oh, hallelujah. హల్లెలూయా. And he says, ఆయన అంటున్నాడు, when I see denominations pass off the scene, ఎప్పుడైతే ఈ యొక్క డినామినేషన్ వారి యొక్క విషయాలు చూడటం దాటేస్తారో, and everything else just going, అన్ని కూడా ఆ విధంగా వెళ్తూ ఉంటాయి. when I see God's great purpose, hallelujah, దేవుని గొప్ప యొక్క పర్పస్ ని చూసినప్పుడు, when I see God, this great purpose of God, ఎప్పుడైతే దేవుని యొక్క ఉద్దేశంను నేను గమనించినప్పుడు, I see the denominations, they are passing off the scene. వారు ఏదైతే గమనించవలసి ఉందో ఆ డినామినేషన్ వారు దాన్ని చూడకుండా వారు వెళ్ళిపోతూ ఉన్నారు. Him revealing himself, ఆయన తను బయలుపరచుకుంటూ, and reveal himself in Christ. తను క్రీస్తులో ఆయన బయలుపరచుకుంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. And we are in the scene now. Hallelujah. మనం ఆ యొక్క సీన్ లో మనం గమనించే దాంట్లో ఉన్నాము. The denominations are passing away. ఆ డినామినేషన్ వారు చూడకుండా వెళ్ళిపోతున్నారు. They cannot see it. వారు దాన్ని చూడలేరు. They cannot imagine it. వారు దాన్ని ఊహించలేరు. They cannot apprehend it. వారు దాన్ని పట్టుకొని ముట్టుకోలేరు. They cannot understand it. వారు దాన్ని అర్థం చేసుకోలేరు. It is all going over their heads. వారి యొక్క తలల మీదగా అది వెళ్తూ ఉన్నది. So they are passing out of the scene. వారి యొక్క గమనించే దాని విషయం నుంచి వారు దాటి వెళ్తూ ఉన్నారు. But now God has a second-fold purpose. It's the second fold of his threefold purpose. అయితే ఇక మూడిట్లో రెండో ఒక ఉద్దేశం ఇప్పుడు చూస్తూ ఉన్నాం మనం. God is first revealing himself. దేవుడు మొదటిగా తను తాను బయలుపరచుకుంటున్నాడు. In one body, ఒక శరీరంలో, in which the fullness of the Godhead is dwelling. ఆ యొక్క పరిపూర్ణమైన దేవుని యొక్క పరిపూర్ణత ఎవరిలైతే దేవునిలో, Colossians 2:9, according to Colossians 2:9. కొలస్సీ 2:9 according to Colossians 2:9, కొలస్సీ 2:9 ప్రకారము, the fullness of the Godhead dwelling in one body. ఈ పరిపూర్ణ సర్వ పరిపూర్ణ శరీరంగా క్రీస్తునందు నివసించున్నది, which is called the Son of God. అదే దేవుని యొక్క కుమారుడు అని పిలువబడుతున్నది. Now ఇప్పుడు God wants to reveal himself in a people.
అయితే దేవుడు ఇప్పుడు తాను ప్రజల్లో బయలుపరచుకోవాలని ఆశిస్తున్నాడు. Jesus Christ was one individual. అయితే యేసుక్రీస్తు వారు ఒక వ్యక్తిగతమైనాడు. Now God wants to reveal himself in a multitude of people. అయితే ఇప్పుడు దేవుడు జనాంగంలో అనగా కొంతమంది ప్రజల్లో ఆయన తాను బయలుపరచుకోవాలనుకుంటున్నాడు. To have, so that he could have the preeminences, the oversight, the leading, the preeminence, the important position. Preeminence. Brother, what is preeminence? Mukhya sthanam. ముఖ్య స్థానం. అయితే దేవుడు మన జీవితంలో ప్రముఖమైన ముఖ్య స్థానం కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. టు హ్యావ్ ద ఓవర్సైట్ సూపర్వైజర్. దేవుడు ఎక్కువగా దాన్ని గమనించాలని చూస్తున్నాడు. టు హ్యావ్ ద లీడింగ్, టు బి ఎ లీడర్. దేవుడు మన జీవితంలో ఆయన నడిపించువాడుగా ఉండాలని. ఇన్ ఏ పీపుల్, ఏదైతే ప్రజలను కోరుకుంటున్నాడో వారిలో. That's what the prophet said. అందుకనే ప్రవక్త చెప్పినాడు, all that God was, he poured into his son. అయితే దేవుడు తన కుమారులో కుమ్మరించుకొని ఉన్నాడు. And all that the son was, he poured into his church. అయితే కుమారుడు సమస్తం తాను యొక్క సంఘంలో కుమ్మరించుకొని ఉన్నాడు. So then when Jesus was on the earth, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు, God was dealing through one man. అయితే అప్పుడు దేవుడు ఒక మనిషి ద్వారా డీలింగ్ చేస్తూ ఉన్నాడు. వన్ బాడీ, ఒక శరీరం ద్వారా. దట్ వాస్ a physical body. అది ఒక వాస్తవిక శారీరకమైనది. But now God is dealing with this world. అయితే ఇప్పుడు ఈ లోకంలో దేవుడు కూడా డీల్ చేస్తూ ఉన్నాడు through a spiritual body. అయితే ఇప్పుడు ఆత్మీయమైన శరీరం ద్వారా చేస్తున్నాడు ఆయన. The body of believers. అయితే విశ్వాసుల శరీరం ద్వారా, called the church. సంఘం అనే పిలువబడే దాని ద్వారా, which is the bride of the Lord Jesus Christ. యేసుక్రీస్తు యొక్క వధువు ద్వారా ఆయన డీల్ చేస్తూ ఉన్నాడు. 1 Corinthians 12:13. 1 Corinthians 12:13. మొదటి కొరింథీయులు 12:13. Hallelujah. For by one spirit, అయితే ఒక శరీరములో, the spirit of the Lord Jesus Christ, అది యేసుక్రీస్తు యొక్క శరీరము, the Holy Spirit, పరిశుద్ధాత్మ. there's only one Holy Spirit. ఒకటే పరిశుద్ధాత్మ. Only one Holy Spirit. ఒకటే పరిశుద్ధాత్మ. There's no two Holy Spirits. రెండు పరిశుద్ధాత్మలు లేవు. The Spirit of Jesus Christ is the Holy Spirit. యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధాత్మ అదే పరిశుద్ధాత్మ అయినది. Through one Spirit, అది ఒకటే ఆత్మ ద్వారా, we are all baptized into one spiritual body. అయితే ఒకటే ఆత్మ ద్వారా మనం అందరం కూడా బాప్టిజం పొందబడి ఉన్నాము. We are members of that one body. అయితే మనం అందరం కూడా ఆ యొక్క శరీరంలో సభ్యులమైనాము. We are one family in that one body. ఆ ఒక శరీరంలో మనం కుటుంబమైనాము. Hallelujah. హల్లెలూయా. Bride cannot persecute bride. ఒక వధువు ఇంకొక వధువుని విడిచిపెట్టలేదు. I cannot take my hand, one finger and poke my eye. అయితే రెండు వేలలో ఒక వేలు తీసుకొని నా కంటిలో నేను గుచ్చలేను. It's not possible. అది సాధ్యం కాదండి. It is impossible. అది అసాధ్యము. If I want to do that, నేను అది చేయాలంటే, then I'll be out of my mind. అయితే నా యొక్క ఆలోచనకి నేను ఎంతో దూరంగా ఉంటాను. So by one Spirit, అయితే ఒక ఆత్మ ద్వారా, we are baptized into one body. మనం ఒకటే శరీరంగా మనం బాప్టిజం తీయబడ్డాం. Now God wants to express himself through a body which is called the church. అయితే దేవుడు ఒక శరీరం అనే సంఘము ద్వారా ఆయన బయలుపరచబడాలనుకుంటున్నాడు. In Romans 8:29 he says, రోమా 8:28లో, Romans 8:29. Amen. Tamidu Kumaru. Oh, enough. Hallelujah. Hallelujah. That his son may be the first begotten among many brethren. Hallelujah. Hallelujah. Then Jesus Christ was one son, one body. Now many brethren. అయితే యేసుక్రీస్తుల వారు ఒకటే శరీరం అయినాడు. అది ఇప్పుడు అనేక సహోదరులు అయినాడు ఆయన. When Paul is saying this, he doesn't
He is not inconsiderate of sisters. It is not inconsiderate of sisters. It is including the sisters. అయితే పౌలు ఈ మాట చెప్తున్నప్పుడు ఈ సహోదరులను తీసివేసి కాదు, సహోదరులను కలిపి ఆయన చెప్తూ ఉన్నాడు. Because in Christ Jesus there is neither Jew nor Greek. అయితే యేసుక్రీస్తులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు. There is neither bond nor free. దాసుడని స్వతంత్రుడని లేదు. There is neither male nor female. అయితే పురుషుడని స్త్రీ అని లేదు. We are all one in Christ Jesus. యేసుక్రీస్తులో మనం అందరం ఒకటే అయినాం. So spiritually speaking, అయితే ఆత్మీయంగా మాట్లాడుతూ Paul is saying పౌలు చెప్తున్నాడు that many brethren to be conformed to the image of Christ. Please read that verse again, sister. Who read it for last? ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెను వారు తన కుమారునితో స్వారూప్యము గలవారగుటకు. Amen. To be conformed. These many brethren, to be conformed means when if you know molding or even for any engineering product also, they will make a prototype. First they will make a die. అయితే ప్రతి ఇంజనీరింగ్ చేసి ఏదైనా వస్తువు తయారు చేయడానికి వారు ముందుగా ఇంజనీర్లు Now to make this product, this paperweight, ఇప్పుడు ఈ పేపర్ మీద పెట్టుకుని ఇది చేయాలంటే they will take 2 pieces of steel. వారిది ఒక 2 ముక్కల స్టీల్ తీసుకుంటారు. 2 pieces of steel like this. ఆ విధంగా 2 ముక్కలు తీసుకుంటారు. They will put it like this. వారు అవి ఈ విధంగా పెడతారు. And they will program. వారు దాన్ని పరిశీలిస్తారు. And they will make this depth half in this, half in this. అయితే దాంట్లో సగం దీంట్లో సగం వారు పెట్టి గమనిస్తారు. Then they will close these 2 pieces. అయితే ఈ 2 కూడా వారు మూసేసి There will be something like a cavity from here, from the center to this end. ఈ యొక్క మధ్యలో నుంచి ఇక్కడ చివరి వరకు. And from here they will inject hot plastic. అయితే ఈ యొక్క మధ్యలో నుంచి వారు యొక్క వేడిగా ఉండే యొక్క ప్లాస్టిక్ ని వారు లోపలికి పెడతారు. When you open this again, ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే మరలా దాన్ని తెరుస్తావో some ejector pins will push this out. అవి ఎప్పుడైతే నువ్వు మూసుకున్న తెరుస్తావో ఆ యొక్క లోపల ఏదైతే ఇంజెక్ట్ చేయబడిందో అది పైకి తన్నివేయబడతాయి. So before this die is sent for regular production, ఎప్పుడైతే మామూలు ప్రొడక్షన్ లోకి ఇది పంపికన్నా ముందు they will take 1 sample for trial. ప్రతి దాంట్లో నుంచి ఒక ట్రయల్ చేస్తూ ఉంటారు వారు. They will check all the parameters, all the dimensions. దానికి ఉండాల్సిన యొక్క పరిమాణాలు అన్ని కూడా కొలతలు అన్ని గమనిస్తూ ఉంటారు వారు. If it is as per the drawing, the original drawing, ఏదైతే అసలు ఏదైతే ఉందో దానికి అనుగుణంగా దానికి సమానంగా ఉన్నదో లేదో వారు గమనిస్తారు. the inspection department will pass this tool. They will pass the die. It is approved. ఏదైతే అసలు ఉందో దానికి ఏదైతే కొలతలు కలిగి ఉందో ఆ విధంగా ఉందా లేదా చూసి దాని తర్వాత పాస్ అని దాన్ని టెస్ట్ చేసి ఓకే చేస్తారు. Now this is called the first piece sample. అయితే అప్పుడు అది అవుతుంది, ఇది మొదటి శాంపిల్ అవుతుంది. This is kept here. అది ఇక్కడ పెట్టబడుతుంది. And then the tool goes for regular production. దాని తర్వాత మిగతా ప్రొడక్షన్ అంతా చేస్తూ ఉంటారు. They will keep on taking pieces out of it, hundreds, thousands, 10,000s. దాంట్లో నుంచి ఆ ప్రొడక్షన్ నుంచి అటువంటి పీసెస్ ను వందలు వేలు ఆ విధంగా వారు తీస్తూ ఉంటారు. Every 1 hour there will be an inspection. An inspector will come, take a micrometer or vernier. He will check the dimensions. ప్రతి గంటకి వారి యొక్క మీటర్ తీసుకొని ప్రతి వాటి కొలతలు అన్ని కూడా గమనిస్తూ ఉంటారు. At any particular point of time, if one dimension, one piece is not measuring to the correct size of the drawing, ఏదైతే అసలు ఏదైతే ఉందో దానికి ఏదైతే చేయబడుతున్న ప్రొడక్ట్స్ ఉందో ఆ వస్తువుకి ఏదైతే ఒక్క కోణ కానీ సరిగా లేదనుకో, if there is any doubt, ఏదైనా సందేహం ఉంటే they will call for the first sample. ఆ యొక్క మొదటగా చేసిన దాన్ని వారు తీసుకుంటారు. And they will compare with the first sample. ఆ మొదటగా చేయబడిన వస్తువుతోటి ఇప్పుడు తర్వాత ఏదైతే అనుమానం వచ్చిందో దాన్ని కంపేర్ చేస్తూ ఉంటారు. If it is not matching with the first sample, మొదటగా చేయబడిన దాంతోటి అది కరెక్ట్ గా లేదనుకో, it goes into the scrap bin. అది ఎప్పుడైతే కరెక్ట్ గా లేనప్పుడు అది చెత్తలో వేయబడుతుంది. That is what Romans 8:29 says. అదే ఇక్కడ రోమా 8 అధ్యాయంలో అక్కడ చెప్పబడుతుంది. That his son may be the first begotten among many brethren, and whom God has called to be
to conform. Now every piece that comes out of this die has to conform to these dimensions, to conform to the image of the Son. అయితే ఏదైతే ఈ వస్తువు మొదటగా ఉన్నదో, ఈ మొదటగా వచ్చిన సహోదరుడు అనేకులో మంచివాడు జ్యేష్ఠుడగునట్లుగా మనం చూస్తున్న ఇందాక చెప్పబడిన ఉదాహరణ ప్రకారంగా మొదటగా చేయబడిన దాని ప్రకారంగా అన్ని కొలతలతో సమానంగా ఉన్నప్పుడు, now if God expressed himself through that one body, his Son Jesus Christ, అయితే ఎప్పుడైతే దేవుడు ఆయన తన కుమారుడు ఒక్కగానొక్క కుమారుడు యేసుక్రీస్తు ద్వారా తను బయలుపరుచుకున్నప్పుడు, his earthly ministry is over. ఆ యొక్క భూమి మీద ఆయనకున్న పరిచర్య ముగించబడింది. Now ఇప్పుడు he is expressing himself through his church, the bride. అయితే ఇప్పుడు తన సంఘం నుంచి, వధువు నుంచి ఆయన తను బయలుపరుచుకుంటున్నాడు. This bride has to be conformed to the image of the Son. అయితే ఆ యొక్క యేసుక్రీస్తు యొక్క రూపంలోకి వచ్చినంత వరకు, to the image of the Son. యేసుక్రీస్తు యొక్క కుమారుని యొక్క స్వరూపంలోనికి వచ్చేంత వరకు. The prophet says how God led his Son. అయితే ప్రవక్త చెప్తున్నాడు, ఈ దేవుడు ఎలాగో తన కుమారుని నడిపించాడు, that is how he will lead every other son on this earth. ఆ యొక్క భూమి మీద ఏ విధంగా తన కుమారుని నడిపించాడు, అదే విధంగా మిగతా కుమారులని అనగా ఆయన కుమారులు అందరూ కూడా అదే విధంగా నడిపిస్తాడు. How God dealt with his Son when he was on the earth, ఏ విధంగా అయితే తన కుమారుడు భూమి మీద నివాసం చేసి ఉన్నాడో, that same way he will deal with every son that is on the earth now. యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఏ విధంగా దేవుడు అతనితో డీల్ చేస్తున్నా, అదే విధంగా ఇక్కడ ఉన్న సోదరులు అందరితో కూడా అదే విధంగా డీల్ చేస్తాడు ఇప్పుడు కూడా ఆయన. His Son went through justification, sanctification, baptism of the Holy Ghost. అయితే తన దేవుని యొక్క కుమారుడు నీతికరణం, శుద్ధీకరణం, పరిశుద్ధాత్మ బాప్తిజం ద్వారా వెళ్ళి ఉన్నాడు. These sons of Romans 8:29 have to go through justification, sanctification, baptism of the Holy Ghost. అయితే ఈ రోమా 2:29 వచనం ప్రకారంగా ప్రతి ఒక్క కుమారుడు కూడా నీతికరణం, శుద్ధీకరణం, ఆత్మ బాప్తిజం అన్నిటి ద్వారా వారు వెళ్ళవలసి ఉన్నది. Now God wants to have the preeminence in this body. అయితే ఈ శరీరంలో దేవుడు అందరికి ముఖ్య స్థానం దేవుడు ఉండాలని ఆశిస్తున్నాడు. He had the preeminence in his Son Jesus Christ. అయితే తన కుమారుడైన యేసుక్రీస్తులో ముఖ్య ప్రాముఖ్యత కలిగి ఉన్న దేవుడు కోరుకుని ఉన్నాడు. Because Jesus said, అందుకని యేసు చెప్పాడు, I cannot do anything of myself. అయితే నా సొంతంగా నేను ఏమి చేయాలని, without the Father showing me, I cannot do anything. తండ్రి నాకు ఏదైతే బయలుపరచని దాన్ని చేయాలని చెప్తున్నాడు. What the Father tells me to do, that I do. ఏదైతే తండ్రి నాకు చేయమని చెప్తున్నాడు అది మాత్రం చేస్తున్నాను. In the garden of Gethsemane he says, గెత్సేమనే తోటలో ఆయన చెప్తున్నాడు, Father, if it be thy will, let this chalice pass from me. అయితే గెత్సేమనే తోటలో దేవుడు చెప్తున్నాడు, ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తీసివేయని. But yet not my will, but let thy will be done. ఆయనను నా చిత్తం కాదు నీ చిత్తమే జరుగునుగా కానీ చెప్తున్నాడు ఆయన. So God had the preeminence in his only begotten Son. దేవుడు తనకి ఇష్టమైన ఒక్కగానొక్కడైన కుమారుడు ఆ యొక్క ముఖ్య జీవితాన్ని, ముఖ్య స్థానాన్ని కలిగి ఉన్నాడు. Today God wants to have the preeminence in your life and my life. నీ యొక్క జీవితంలో, నా జీవితంలో కూడా దేవుడికి ప్రాముఖ్యత కలిగి ఉండాలని ఆశిస్తున్నాడు ఆయన. The prophet says, submit your thoughts. ప్రవక్త చెప్తున్నాడు, నీ యొక్క ఆలోచనలు దేవునికి నువ్వు సమర్పించుకో. Submit your imaginations. నీ యొక్క ఊహాగానాలు అన్ని ఆయనకి సమర్పించు. Submit your words. నీ యొక్క మాటలు ఆయనకు సమర్పించు. Submit your actions. నీ యొక్క కదలికలు అన్ని ఆయనకు సమర్పించు. Become a slave, a prisoner to Christ. యేసుక్రీస్తు కొరకు నువ్వు ఒక ఖైదీగా నువ్వు మారని చెప్తున్నాడు ఆయన. Jesus was a prisoner to God. అయితే ఈ దేవుని కొరకు యేసుక్రీస్తు వారు ఒక ఖైదీ అయినాడు. Moses was a prisoner to God. దేవునికి మోషే ఒక ఖైదీ అయినాడు. When God sent Moses to Egypt, ఎప్పుడైతే మోషేని ఈజిప్టుకు ఐగుప్తుకి దేవుడు పంపించాడో, God gave him a small stick in his hand, a dry stick. ఎండిన కర్రని ఇచ్చాడు దేవుడు ఆయనకి. He said, go to Pharaoh and you tell him to let my people go. నువ్వు వెళ్ళి ఫరోతో చెప్పు నా పిల్లల్ని బయటికి పంపియని. God told him to do 2 miracles, to perform 2 signs with the stick. ఈ దేవుడు చెప్పినాడు మోషేకి, ఈ కర్రతోటి కొన్ని అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేయని చెప్పాడు. But then he did not know what to do further. దాని తర్వాత ఏం చేయాలో ఆయనకి తెలియదు. He did not go and consult any
denominational church. అయితే తర్వాత వెళ్ళి మోషే వెళ్ళి ఆ వేరే సంఘ శాఖల వాళ్ళతో ఆయన చర్చించలేదు. He did not go to any theological college and ask what to do. ఎటువంటి వేద జ్ఞానం కానీ ఎటువంటి థియాలజీ కాలేజీలు కానీ ఎక్కడికి వెళ్ళి ఆయన అడగలేదు. He surrendered and he waited. తను తాను సమర్పించుకొని ఆయన వేచి ఉన్నాడు. He did not decide himself, okay, I will tell Pharaoh this, I will do like this, I will change my trend, I will do some other tactics. He did not do that. తనకు తానుగా లేదు, నీ ఇలాగ చేస్తాను ఇలాగ మారుస్తాను తను తానుగా ఆయన సొంత ఆలోచన పెట్టుకోలేదు ఆయన. He was a prisoner to God. అయితే ఆయన దేవుని కొరకు ఖైదీ అయినాడు. What God told him to say, he said. దేవుడు ఏదైతే మోషేకు చెప్పమని చెప్పాడో అదే చెప్పి ఉన్నాడు ఆయన. Why cry? Speak. ఎందుకు ఏడవటము, నువ్వు కేవలం మాట్లాడన్నాడు ఆయన. He did not know what to do, he could only cry. ఆయనకి ఏమి చేయాలో తెలియదు, కేవలం ఏడవటం తప్ప. And God said, why do you cry? You speak. ఎందుకు నువ్వు ఏడవటము, నువ్వు మాట్లాడని చెప్తున్నాడు ఆయన. Then only he acted. ఆ తర్వాత ఆయన చేసి ఉన్నాడు ఆ విధంగా. He acted on the word of God. అయితే దేవుని వాక్యానుసారంగా నడుచుకొని ఉన్నాడు. He did not act on his intelligence. అయితే ఆయన సొంత ఆలోచన ద్వారా జ్ఞానం మీద ఆధారపడలేదు ఆయన. He did not act on his strength. ఆయన బలం మీద ఆధారపడలేదు. He acted on the word of God. దేవుని వాక్యం మీద ఆధారపడ్డాడు. And it brought expected results. అయితే ఆయన ఆశించిన జవాబు అనేది వచ్చింది ఆయనకి. It brought salvation. ఆయనకి రక్షణ తీసుకొచ్చింది. It brought life. అది జీవం తీసుకొచ్చింది. It brought deliverance. ఆయన రక్షణ తీసుకొచ్చింది. It brought victory. ఆయన విజయాన్ని తీసుకొచ్చింది అది. It destroyed the enemies. ఆయన శత్రువుని నాశనం చేసింది అది. Amen. ఆమేన్. Paul was a prisoner to Christ. ఆ పౌలు యేసుక్రీస్తుకు దేవునికి ఖైదీ అయినాడు. When he was going preaching for 1 week in some place, ఒక వారం ఒక స్థలంలో ఒక వారం బోధించడానికి వెళ్తూ ఉన్నప్పుడు a woman with a divining spirit was following him every day. ప్రతి ఒక స్త్రీ దైవిక స్వస్థత కొరకు ఆయనను వెంబడిస్తూ ఉన్నది. Now Paul had the power to cast out the devils. పౌలుకి దయ్యాల్ని ఆజ్ఞాపించే శక్తి ఆయనకు ఉన్నది. But he waited for 1 week. కానీ ఒక వారం వరకు ఆయన వేచి ఉన్నాడు. He did not take the decision. ఆయన సొంత నిర్ణయం తీసుకోలేదు. When God spoke to him, ఎప్పుడైతే దేవుడు ఆయనతో మాట్లాడాడు, then he turned around and said, depart from that woman. వెనకకి తిరిగి ఆ స్త్రీ యొద్ద నుంచి నువ్వు పారిపో అని చెప్పాడు, విడిచిపెట్టు అని చెప్పాడు. She was delivered. అప్పుడు ఆమె రక్షించబడింది. See, he was a prisoner to Christ. అయితే ఆయన దేవునికి ఒక ఖైదీగా ఉన్నాడు. So we have to become prisoners to Christ. అయితే మనం కూడా క్రీస్తుకు ఒక ఖైదీగా ఉండాలి. And when we are prisoners of Christ, యేసుక్రీస్తుకు మనం ఖైదీగా ఉన్నప్పుడు, then God will express himself through you and me. అప్పుడు నీవు ఎప్పుడైతే ఆయనకి ఖైదీగా ఉంటావో దేవుడు తను అప్పుడు నీ ద్వారా ఆయన తను బయలుపరుచుకుంటాడు. Then the world will see not you, they will see Christ in you and me. అయితే అప్పుడు జనులు నీలో క్రీస్తును చూస్తారు, నిన్ను కాదు. You will be written epistles read of all men. అయితే మీరు రాయబడిన పత్రికల ద్వారా, hallelujah, written epistles, మీరు letter, just say letter, దేవుని పత్రికలు అయినారు. amen, patrika, read of all men. మీరు చదవబడిన దేవుని పత్రికలు అయినారు. Praise the Lord, hallelujah. Hallelujah. The prophet is saying, ప్రవక్త చెప్తున్నాడు, oh, if God can get him prisoners like that, అయితే దేవుడు ఆ విధంగా ఒక ఖైదీలను పొందుకున్నట్లయితే, today, ఈ రోజున, this night, if God can get prisoners like Moses and Paul, ఒకవేళ ఈ రాత్రి దేవుడు మోషే వంటి పౌలు వంటి ఖైదీలు దేవుడు పొందుకున్నట్లయితే, then he can express his preeminences through that person. ఆ వ్యక్తిలో నుంచి దేవుడు తాను ముఖ్యంగా బయలుపరుచుకుంటాడు. Then God has got a man. Got a man means yes, like the police go and catch, no? They've got a thief. They've got a thief means they've caught a thief. దేవుడు అప్పుడు దేవునికి ఒక మనిషి ఉంటాడు. పోలీసులు ఏ విధంగా దొంగను పట్టుకుంటారు, ఆ విధంగా దేవునికి ఒక మనిషిగా నీవు ఉంటావు. When you are a prisoner to Christ, నువ్వు క్రీస్తుకు ఖైదీగా ఉన్నప్పుడు, that God has got a man. అప్పుడు దేవునికి ఒక మనిషిని నువ్వు దొరికావు. Which man? What man? ఎటువంటి మనిషి? A man that knows nothing but Christ and Christ alone. కానీ ఆ మనిషికి ఏమి, hallelujah, క్రీస్తు మాత్రమే ఆయనకి తెలుసు. hallelujah, hallelujah. He is saying, you get what I mean? మీకు
నీకు అర్థమైందా నేనేం చెప్తున్నానని చెప్తున్నాడు ఆయన. You are dead to yourself. నువ్వు చనిపోయినావు. You are dead to the things of the world. లోకపు ఆశలకు నువ్వు చనిపోయినావు. You hear something but you don't know. నువ్వు ఏదో వింటావు నీకు అది తెలియదు. You see something but you don't know. నీవు చూస్తావు నీకు అదే తెలియదు. You are walking here but you don't know. నువ్వు ఇక్కడ నడుస్తూ ఉంటావు నీకు అది తెలియదు. It is Christ living in you. నీలో క్రీస్తు జీవిస్తూ ఉన్నాడు. You know Christ and nothing but Christ. నీకు క్రీస్తు తెలుసు, నీకు క్రీస్తు తెలుసు, ఇంకేమీ తెలియదు. That is a prisoner to Christ. అదే దేవుని కొరకు ఖైదీగా ఉండటము. So first God want to express himself in Christ. అయితే దేవుడు తాను క్రీస్తులో బయలుపరచుకోవాలనుకున్నాడు. This is 1 Timothy 3:16. అయితే Great is the mystery of godliness. God was manifest in the flesh. అయితే మనము చూసినట్టుగా మొదటి తిమోతి 3:9 ప్రకారంగా ఆయన అతీతమైన మర్మముగా ఆయన 3 స్థానాలుగా మనం చూస్తున్నాం అక్కడ. First God expressed himself through his son Christ. He had the preeminence in Christ Jesus. మొదటిగా మనం చూస్తున్నాము దేవుడు తన కుమారునిలో మొదటి ముఖ్య స్థానం కలిగి ఉండాలని ఆశించాడు. Second, to have the preeminences in his church, which is his body, the bride. అయితే రెండవదిగా ఆయన ముఖ్య స్థానం కలిగి ఉండాలని తన సంఘములో అనగా తన వధువులో తన యొక్క తను తానే ముందుగా అందరిలో బయలుపరచుకోవాలనుకున్నాడు. Hallelujah. Hallelujah. It's clear so far. That's the second fold. ఇక్కడ వరకు అందరికి అర్థమైంది. అది రెండవ విషయమైనది. Now the third fold. ఇప్పుడు మూడవ విషయము. To restore the kingdom to its rightly position. Hallelujah. Hallelujah. To restore the kingdom to its rightly position. అయితే ఆ యొక్క సరియైన దేవుని రాజ్యాన్ని సరియైన స్థానం నీతి స్థానమునకు తిరిగి మరల్చుటాని. The position which was lost when Adam and Eve fell in sin. అయితే ఆ యొక్క స్థానము ఎప్పుడైతే పాపంలో ఆదాము అవ్వ పడిపోయినారో, when God walked in the cool of the evening with his people and talked with them and fellowshiped with them. ఎప్పుడైతే దేవుడు చల్లటి వేళ తన మనుషులతో కలిసి సహవాసం కలిగి మాట్లాడుతూ ఉన్నప్పుడు, now God's third fold purpose is to restore the predestinated, foreordained, called, chosen, justified, sanctified and made righteous by the blood of the Lord Jesus Christ, to have fellowship with them. Hallelujah. అయితే మూడో విషయంగా ఆయన ఎవరినైతే పిలిచాడో, ఎవరినైతే నీతికరించాడో, ఎవరైతే ఆ వాక్యానుసారంగా ఈ విషయం మనం చూస్తూ ఉన్నాము. To redeem them, వారిని రక్షించడానికి, to save them, వారిని కాపాడడానికి and bring them back to that first estate which Adam and Eve lost. వారిని మొదటగా ఏదైతే స్థానం కలిగి ఉన్నారో, వారు కోల్పోకన్నా ముందు ఏదైతే స్థానం కలిగి ఉన్నారో అదే స్థానాన్ని తిరిగి వారిని సమకూర్చాలని ఆశిస్తాడు, చూస్తున్నాడు దేవుడు. This is why the prophet said little earlier, అందుకనే బ్రదర్ బ్రానమ్ ఇంతకు ముందు చెప్పినాడు, this is so rich when I'm thinking of it. Hallelujah. చాలా గొప్పగా ఉన్నది నేను ఆలోచిస్తున్నప్పుడు అంటున్నాడు. It is so rich. చాలా గొప్పగా ఉన్నది. It is it is quickening me. అది నన్ను క్విక్నింగ్ అంటే నన్ను వెలిగిస్తూ ఉన్నది. It is giving me new life. అది నాకు నూతన జీవాన్ని ఇస్తుంది. Hallelujah. హల్లెలూయా. Now sin and death had separated them from his presence. అయితే ఇప్పుడు ఆ యొక్క పాపం అనేది, ఆ మరణం అనేది ఆయన సన్నిధి నుంచి దూరం చేయబడింది. Before the foundation of the world, పునాది వేయబడక ముందు, before he could express his attributes, ఆయన తన గుణగణాలను బయలుపరచకన్నా ముందు what he was, ఆయన ఏమైనాడని. but now, hallelujah, హల్లెలూయా, it's one God, అయితే ఆయన ఒక్క దేవుడు expressed in 3 attributes. ఒకటే దేవుడు 3 గుణగణాలుగా ఆయన బయలుపరచబడ్డాడు. He had the attribute to be a father, ఆయనకు తండ్రిగా ఉండే ఒక గుణగణం ఉన్నది, to be a savior, రక్షకుడిగా ఉండుటకు, to be a son, కుమారుడిగా ఉండుటకు, to be a healer. స్వస్థపరిచేవాడిగా ఉండుటకు. See, all these are his expressions. ఇవన్నీ కూడా ఆయన గుణగణాలు అయినాయి. Hallelujah. హల్లెలూయా. But God expressed in Jesus Christ, అయితే ఎప్పుడైతే దేవుడు యేసుక్రీస్తులో బయలుపరచబడ్డాడో, who was Father, Son and Holy Ghost, the fullness of the Godhead bodily.
ఎప్పుడైతే ఆయన దైవత్వంలో ఆయన ఎప్పుడైతే తండ్రిగా కుమారుడిగా పరిశుద్ధాత్మగా ఉన్నారు ఆ యొక్క దైవత్వంలో ఆయన బయలుపరచబడినప్పుడు how the denominations are stumbling over this. Stumbling, tripping and falling, stumbling. ఏ విధంగా అయితే సంఘ శాఖల వారు తట్టుకొని కింద పడిపోతూ ఉంటారో They can never understand it వారు దాన్ని అర్థం చేసుకోలేరు. because it is not revealed unto them. ఎందుకనగా వారికి అది బయలుపరచబడలేదు. The prophet says, ప్రవక్త చెప్తున్నాడు, this is revealed unto the bride of Christ. Hallelujah. యేసుక్రీస్తు వధువుకు Hallelujah. బయలుపరచబడింది. Oh, hallelujah. హల్లెలూయా. The complete fullness of the Godhead bodily. The complete fullness of the Godhead bodily. అయితే ఈ యొక్క పరిపూర్ణమైన దేవుని యొక్క దైవత్వం అనేది పరిపూర్ణంగా Then Colossians 2:9. Then Colossians 2:9. అప్పుడు కొలొస్సీ 2:9 ప్రకారంగా Today Colossians 2:9 in our midst. ఇప్పుడు ఆ యొక్క ఈ రోజున ఆ యొక్క కొలొస్సీ 2:9 మన మధ్యలో ఉన్నది. God dwelling in his church, having the preeminences. దేవుడు తన సంఘంలో జీవిస్తూ ఆ యొక్క ప్రాముఖ్యతను ముఖ్య స్థానాన్ని కలిగి ఉండాలని ఆశిస్తున్నాడు. As I said before, that the prophet said, all that God was, he poured into Christ. ఇంతకు ముందుగా మనం చెప్పుకొని ఉన్నాము, దేవుడు తను పూర్తిగా క్రీస్తులో కుమ్మరించుకొని ఉన్నాడు. And all Christ was poured into the church, the body of believers. ఆ యొక్క క్రీస్తు సంఘంలో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసి శరీరం అంతట్లో ఆయన కుమ్మరించబడి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. So this is the great secret of 1 Timothy 3:16. ఇదే ఆ యొక్క గొప్పనైన మొదటి తిమోతిలో ఉన్న ఆ యొక్క గొప్ప మర్మము, which that almighty great God ఈ యొక్క అత్యున్నతమైన దేవుడు has so graciously, ఎంతో కృపాపూర్వకముగా through his end time prophet messenger, ఈ యొక్క అంత్యకాల ప్రవక్త ద్వారా has revealed it to you and me. ఆయన అంత్యకాల ప్రవక్త ద్వారా నీకును నాకును బయలుపరిచి ఉన్నాడు ఆయన. We are a privileged people on the face of this earth. ఈ యొక్క భూమి మీద మనం ఎంతగానో ఆశీర్వదించబడిన ధన్యులమై ఉన్నాము. Can we read Deuteronomy 4:7 please? Deuteronomy 4:7. ద్వితీయోపదేశకాండం 4:7. Deuteronomy. Amen. For what nation is there so great, who hath God so nigh? So nigh means so near. Hallelujah. For what nation is there that hath God so nigh unto them? ఎప్పుడైతే దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్లు, unto them, as the Lord our God is, as the Lord our God is in all things, as we call unto him. Amen. Call upon him. Amen. Hallelujah. దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్లు మరి ఏ గొప్ప దేవుడైనా 4:7. సమీపం ఉన్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు. If you are a true predestinated seed of God, నువ్వు దేవుని యొక్క ముందుగా వేయబడిన విత్తనమైనట్లయితే, foreordained before the foundation of the world, ఈ యొక్క జగత్ పునాది వేయబడిన ముందు your name has been written before the foundation of the world by the blood in the Lamb's book of life. నువ్వు ఈ యొక్క జగత్ పునాది వేయబడిన ముందే రక్తం చేత ఈ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో నీ పేరు రాయబడి ఉన్నది. The prophet says, ప్రవక్త చెప్తున్నాడు, you can be in the deepest pit of sin. Deepest pit. Badalam. Pit of sin. అయితే నువ్వు పాపంలో నువ్వు చాలా లోతులో కూరుకొని ఉన్నప్పుడు this message will come and search you out. Hallelujah. అయితే ఈ వర్తమానం వచ్చి నీ కొరకు వెతుకుతూ ఉంటుంది. This message will come and search you out. ఈ మెసేజ్ ఈ ఒక వర్తమానం వచ్చి నిన్ను Oh, hallelujah. Oh, what great nation is there on this earth? ఈ యొక్క జనం మీద ఎంత గొప్పనైన జనాంగం ఇది. Who has God so nigh, ఎంతో వారికి దేవుడు ఎంతో సమీపంగా ఉన్నాడు, that he is in all things as they call upon him. ఈ విషయాలన్నీ కూడా ఆయన కొరకు చేయబడి ఉన్నాయి. You call on God, you call the Lord's name now. ఇప్పుడు నువ్వు దేవుని
call on the name of the Lord, ఇప్పుడు దేవుని యొక్క నామాన్ని నువ్వు పిలుస్తున్నావా? He is now just beside you to answer you. ఆయన నీ పక్కనే జవాబు ఇవ్వడానికి ఉన్నాడు ఇప్పుడే. There's no other greater nation. ఈ ఎటువంటి గొప్ప జనాంగం లేదు. You and I, నీవు నేను predestinated, foreordained, నువ్వు chosen before the foundation of the world, జగత్ పునాది వేయబడక ముందే మనం ఎన్నిక చేయబడి ఉన్నాము. born here, there for some father and mother. వారు ఇక్కడ అక్కడ పుట్టి తల్లి తండ్రిగా ఉన్నాము. But at the right time, this message has come searching for you. ఆ యొక్క సరి అయిన సమయంలో ఈ యొక్క వర్తమానం వచ్చి నీ కొరకు వెతుకుచూ ఉన్నది. You and I did not seek God. నీవు నేను దేవుని చూడలేదు. You and I did not search for God. నీవు నేను దేవుని ఎతకలేదు. It is not in our nature. అది మన స్వభావమే కాదు. For we are dead in sin and trespasses, as he says in Ephesians 2:5 and 6. ఎఫెసీయులు 2:5-6 వచనంలో ఆయన చెప్తున్నాడు. Ye that were once dead in sins and trespasses, he has quickened in Christ Jesus. Amen. So he has quickened us from sin and death through his son Christ Jesus. యేసుక్రీస్తు ద్వారా ఆయన మనల్ని పాపంలో నుంచి ఆయన మరణంలో నుంచి మనల్ని లేపి ఉన్నాడు ఆయన. So if you and I are a predestinated seed, నీవు నేను ఒక జగత్ పునాది వేయబడక ముందు ఒక విత్తనమైనట్లయితే, God has come seeking you. దేవుడు నీ కొరకు వచ్చి వెతుకుచున్నాడు. How do you know, Pastor James? నీకు ఎలాగ తెలుసు పాస్టర్ జేమ్స్ గారు? I know by first hand knowledge. First hand knowledge. అయితే నాకు తెలుసు అది మొదట ఉన్న జ్ఞానము చేత. Because Pastor Ravi did not come for me. అయితే పాస్టర్ రవి నా కొరకు రాలేదు. He came to give the gospel to my uncle and his wife. అయితే మొదటగా ఆయన నా అంకుల్ నా యొక్క ఆంటీకి సువార్త చెప్పడానికి వచ్చాడు ఆయన. They prepared for baptism, accepted. వారు బాప్టిజం కొరకు సిద్ధపడి వారు అంగీకరించారు. We received baptism together March 23rd Sunday 1980. 1980లో మార్చి 23న మేము బాప్టిజం పొందుకుని ఉన్నాం. All within 1 year they backslid and they gone back where they came from. అయితే వారు ఒక సంవత్సరం కాగానే వారు ఎక్కడైతే వచ్చినారో అక్కడికే తిరిగి వారు వెనకకు వెళ్ళిపోయి ఉన్నారు. But by the abundant grace of our Lord and Savior Jesus Christ, the great Jehovah Eagle, అయితే అద్భుతమైన దేవుని యొక్క మహత్తరమైన కృప చేత I heard and recognized that voice. ఆ యొక్క పక్షిరాజు యొక్క స్వరాన్ని నేను విని దాన్ని గుర్తించి ఉన్నాను. And these 45 years he is holding my hand and leading me. అయితే ఈ యొక్క 45 సంవత్సరాలుగా ఆయన నా చేయి పట్టుకొని నన్ను నడిపిస్తూ ఉన్నాడు. He is expressing himself ఆయన తను through you and me. నీ ద్వారా నా ద్వారా. He wants you and me to be prisoners of Christ. అయితే నీవును నేనును ఆయనకు ఖైదీలుగా ఉండాలని నాకు కోరుకుంటున్నాడు ఆయన. Lean not unto your own understanding. అయితే మన సొంత జ్ఞానం వలన మనం ఆధారపడకూడదు. అయితే ప్రవక్త చెప్తున్నాడు. The prophet says, ప్రవక్త చెప్తున్నాడు, allow him to lead you. అయితే ఆయన నిన్ను నడిపించడానికి నువ్వు సమయం ఆయనకి ఛాన్స్ ఇవ్వు. If he is your leader, ఆయన నీ యొక్క నడిపించువాడైతే, he wants to have the preeminence as a leader in your life. నీ జీవితంలో ఆయన నడిపించువాడుగా allow him to lead you. ఆయనకి నడిపించడానికి స్థానం ఇవ్వు. He wants to be the guide of your life. నీ యొక్క జీవితానికి ఆయనకు దిక్సూచిగా ఉండటకు ఆయనకి స్థానం ఇవ్వు. If you go on a tour, నువ్వు ఒక టూర్ కి వెళ్తే, you going out abroad somewhere, నువ్వు విదేశాలకు ఎక్కడైనా వెళ్తే, or even in our country you plan tour packages, you plan tour packages, tour. ఎప్పుడైనా నువ్వు ఈ దేశంలో ఎక్కడైనా టూర్ ప్యాకేజెస్ ఉంటాయి అవి నువ్వు చూసుకున్నప్పుడు, so on the appointed day when you go to that place, నీకు ఇవ్వబడిన డేట్ కి నువ్వు అక్కడికి వెళ్తావు. then the tour promoters, they arrange a van for you, they arrange a driver and they arrange a guide for you. అక్కడ నీవేదైతే ప్యాకేజ్ తీసుకుంటున్నావు వారు నీకు ఒక డ్రైవర్ని ఇస్తారు, నీకు ఒక దిక్సూచి వారిని ఇస్తారు, అదేవిధంగా నీకు ఒక బస్సు వ్యాన్ కూడా పెడతారు. They know which place to take you, which route to go, which restaurant to go and eat. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, ఏ రోడ్లో వెళ్ళాలి, ఎక్కడ వెళ్ళాలి, నువ్వు ఎక్కడ తినాలని వారు నీకు మార్గనిర్దేశం చేస్తారు. You cannot tell them, sir, why do you want to go this route? I think it's a very long route. You take this shortcut. You could not tell them. నువ్వు అయ్యా ఈ
రూట్ లో కాదు, ఇది దూరం అవుతుంది, ఈ రూట్ లో తీసుకుందాం అని నువ్వు అలాగే చెప్పలేవు. Sir, I don't like that restaurant. It is not looking nice. Let's go to this restaurant. అయ్యా ఈ రెస్టారెంట్ మంచిగా లేదు, ఇది మంచిగా కనిపించలేదు, వేరే రెస్టారెంట్ కి వెళ్దామని నువ్వు చెప్పలేవు. You will annoy the guide. నువ్వు ఆ యొక్క ఏమి చెప్పలేవు ఆ యొక్క గైడ్ కి. He will get demoralized. Demoralized. Oh, what's the right word? How to express? Demoralized. Oh, he will lose interest in you. అయితే ఆయన నీ మీద కొంచెం ఆసక్తి అనేది కోల్పోతాడు. The prophet says, don't do that to the Holy Spirit. అయితే ప్రవక్త చెప్తున్నాడు అటువంటిది పరిశుద్ధాత్మకు చేయవద్దు. Let him be the leader in your life. ఆయన నీ జీవితంలో ఒక నడిపించువాడిగా ఉండు. Let him be the guide in your life. నీ జీవితంలో ఒక నడిపించువాడిగా ఉండనిమ్ము. Surrender yourself. నిన్ను నువ్వు ఆయనకు సమర్పించు. Body, soul and spirit. నీ యొక్క శరీరము నీ యొక్క ఆత్మ అంతటిని కూడా ఆయనకు అర్పించుకో. Lord, you be my master. ఓ ప్రభువా నీవు నాకు దిక్సూచిగా ఉండు. I'll be your servant. నేను నీ సేవకుడిగా ఉంటాను. Paul says in one of his epistles, పౌలు తన యొక్క పత్రికల్లో చెప్తూ ఉంటాడు, I Paul, నేను పౌలును, a bond servant of Christ. నేను క్రీస్తుకు సేవకుడిగా ఉండుటకు పుట్టి ఉన్నాను. God wants prisoners. అయితే దేవుడికి ఒక ఖైదీలు కావాలి. And the prophet says in another place, వేరే దగ్గర ప్రవక్త చెప్తాడు, if God can get one man who is fully surrendered, అయితే దేవునికి ఒక మనిషి తను పూర్తిగా సమర్పించుకున్న వ్యక్తి ఉన్నట్లయితే he will do all his work through that man. ఆ యొక్క మనుషుని ద్వారా సమస్తాన్ని చేస్తాడు ఆయన. May you and I be that man today. ఈ రోజున నీవు నేను ఆ యొక్క మనిషిగా ఉండాలని ఆశిద్దాం. May every brother and sister here be that person today. ఈ రోజున ఇక్కడ ఉన్న ప్రతి సహోదరులు ఆ యొక్క వ్యక్తిగా ఉండాలని ఆశిద్దాం. Let us commit our lives to be a prisoner to Christ. మన జీవితంలో క్రీస్తు కొరకు ఖైదీగా ఉండుటకు మనము సిద్ధపడదాం. Let God have his preeminences in you and me. నీ ద్వారా నా ద్వారా దేవునికి ముఖ్య స్థానం కలిగి ఉండాలని ఆశిద్దాం. Then he will restore us back to Adam's fallen estate. అయితే ఆయన తిరిగి మనల్ని పడిపోయిన ఆదాము అవ్వ పడిపోయిన తిరిగి స్థానానికి మనం తిరిగి సమకూరుస్తాడు ఆయన. Then the kingdom of God will become our kingdom. అయితే దేవుని యొక్క రాజ్యం మన రాజ్యం అవుతుంది అప్పుడు. Amen. ఆమేన్. May God bless the preaching of the word. దేవుడి యొక్క Preaching of the word. ఈ బోధించబడిన వాక్యాన్ని దేవుడు దీవించును గాక. May God bless you all. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Thank you.